పుణ్యం వస్తుందో అని వాళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క నూనె నెయ్యిని తెల్లారుజామున తీసుకొని దేవాలయాలకు వెళ్ళి దీపారాధన చేసేవాళ్ళు. ఆ కోడలి పాప ఇంట్లో ఉండి ఇల్లంతా చిమ్ముకొని ఆ ఆవుల్ని శుద్ధి చేసుకొని ఆవు పాలు తీసి దేవుడికి పెట్టి చూసేటికి ఆ నెయ్యి ఉండేది కాదు. అయినా సరే ఆ యొక్క కవం దగ్గర ఉన్నదానికి లేదా ఆ గిన్నె కతుకున్న నేతితో ఆ ఒత్తిని చుట్టి వెలిగించుకుంటూ ఉండేది. చివరికి ఇలాగే కార్తీక మాసం అమావాస్య వచ్చేసింది. ఈ రోజుతో దీపాలు వెలిగిస్తూ అయిపోతుంది. ఆహా, నా కోడలు వెలిగించట్లేదని చెప్పి ఈ రోజు కూడా అత్తగారు కూతురు కలిసేసి ఆ కోడలికి లేకుండా మొత్తం తీసుకొని శివాలయంకి వెళ్ళి దీపారాలు వెలిగించుకుంటా చూస్తుంది. అయ్యో, ఈరోజు కూడా దీపం లేదే, నా శివుడికి నా తండ్రికి నేను దీపం వెలిగించుకోలేకపోయినానే అని ఆ అమ్మ పోలమ్మ బాధపడుతూ ఉంటుంది. కానీ ఏం చేస్తుంది, ఉన్న దాంట్లోనే ఆ గిన్నె చుట్టూ ఆ యొక్క కాటను అంటే కత్తిని తీసుకొని ఒత్తిలాగి చేసుకొని మళ్ళీ దీపెచ్చి 101 ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఆ శివుడి తలుచుకుంటూ కూర్చుందమ్మ. సరే, కాలం చెల్లింది. ఎవరైనా మన అందరం ఎన్ని పూజలు, ఎన్ని పురస్కారాలు, ఎన్ని దానాలు, ఎన్ని ఇవి చేసినా ఇదిగో యమద్వారం అంటే కింద పైన మంటలతో మండుతున్న ద్వారంలోంచి వెళ్ళాల్సిందే. అదేనండి ఈనాడు మనం చాలామంది చూస్తున్నాం. వైద్య విధానంలో ఒంట్లో బాగాలేదంటే చాలు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టేసి ముక్కును మూసేసి చెవులకి పెట్టేసి చేతులకు పూడ్చేసి ఎక్కడ పడితే అక్కడ పొడిచేసి ఆక్సిజన్ అంటారు, కార్బన్ డైఆక్సైడ్ అంటారు, ఇది అంటారు, అదంటారు, నూనె అంటారు, నెయ్యి అంటారు, మొత్తం తీసి పారేసేస్తారు. కొలెస్ట్రాల్ ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. ఆ యొక్క స్వర్గద్వారాల దగ్గరికి వెళ్ళేప్పటికీ యమధర్మరాజు కోడలు స్వర్గద్వారం నుంచి పంపిస్తూ అత్తగారిని కూతుర్ని ఈ యొక్క స్వర్గద్వారం కాకుండా పక్క ద్వారం నుంచి వెళ్ళమంటారు. అప్పుడు అత్తగారు అడుగుతుంది, ఏమయ్యా, నేను రోజు తెల్లారుజామున 4 గంటలకల్లా లేచి తలండా స్నానం చేసి దీపాలు నీకు 5 కాదు 100 1000 వెలిగించాను, మరి ఏంటి ఇది అని చెప్తారు, అడుగుతుంది. అప్పుడు యమధర్మరాజు చెప్తాడు, నువ్వు చేసిన పుణ్యం కంటే నీ కోడలు చేస్తున్న కొద్ది నూనె కోసం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే తీసి ఆ ఒత్తి వెలిగించింది, ఆమెకి స్వర్గం వచ్చింది అన్నారు. అందుకనే మనం ఈరోజు సాయంత్రం ఇప్పుడే వాస్తవంగా అవుతుంది, ఇప్పుడు మనం వెలిగిస్తుంది పాడ్యమే, దీని యమపాడ్యమి అంటారు. కానీ మనకి తెల్లారుజామున ఉండే పాడ్యం కనుక ఈ తెల్లారుజామున జరిగే కార్యక్రమంలో మనం వెలిగిస్తాం. ఏం చెప్తామండి, కోలిని స్వర్గానికి పంపిస్తున్నామంట. ఒక దీపాన్ని ఇదిగో బయట అమ్ముతున్నారు, చక్కగా అరటి దొప్ప తీసుకొని, దొప్పతో స్వర్గం అంటే అదే, ఆ యొక్క దీపాలు వెలిగించుకొని ఇంట్లో ఉన్న వాళ్ళని ఎంతమంది ఉంటే అన్ని దీపాలు వెలిగించి నీటి ద్వారా పైకి పంపిస్తాం, అలా పంపిస్తుంటాం. ఈ పోలి స్వర్గానికి కథ విని మళ్ళీ ఆ దీపదానాన్ని బ్రాహ్మణులకు ఇస్తారు. ఏయా, నేను తెలిసి తెలియక చేస్తుంటే బంగారు పొత్తి పెట్టి మా అబ్బగారు వెంకటేశ్వర చేస్తుంటాడు, బంగారు పొత్తి వెండి భరణ పెట్టి దీపం వెలిగించి ఇదిగో బాబు నాయనరా ఈ దీపదానం తీసుకొని ఆయన అని అంటే ఆ దీపం వెలిగించేప్పుడు కొన్ని మాటలు తెలుసో తెలియకో అన్నప్పుడు ఆ దోషం పోవటాన్ని పెడతారు. మరి ఇంతటి ఈ ప్రదేశం ఎంత గొప్పదండి. స్వయంభూ భావనారాయణ స్వామి ఆయన ఎవరండి, సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి. క్షీరము అంటే ఆరోగ్యం, క్షీరము ఆ పాల సముద్రం అన్ని ఉద్భవించారు. మరి ఇక్కడ అంతర్జాతీయ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ వాళ్ళే ఊరుకోరా, అక్కడ అదిగో అక్కడ పెట్టారు లక్ష్మీనారాయణ ఇద్దరిని మధ్యలో పెట్టారు. వాళ్ళిద్దరిని వాస్తవేనండి, మధ్యలోనే ఉండాలి వాళ్ళు, అంతటితో ఆగల. అదిగో ఇక్కడ కృష్ణ పరమాత్ముని పెట్టారు, రాధా కృష్ణుణ్ణి. ఎందుకంటే దేశ ఆ పరమాత్ముడి ధ్యానంలో మనం అందరం ఉండాలి. ఈ వెలిగించేప్పుడు అందరికీ ఐశ్వర్యం కలగాలనే కోరిక ఆ ఎల్లంపల్లి సత్యం గారికి, బెల్లంకొండ సత్యం గారికి, అదిగో నా నాగభూషణుడు, మా సోదరుడు నాగభూషణుడు కలిసి త్రిమూర్తులుగా ఉండి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది ఒక సంకల్పం, మనందరికీ అదృష్టం. ఈ ప్రదేశానికి, ఈ బావపురికి అదృష్టం. అది ఇంతటి కార్యక్రమం చేయటం అంటే ఒక సంకల్పం ఉంటేనే, ఒక అమ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే. ఆ అమ్మే వాసవి అమ్మ. ఆమె ఎవరండి, ఒక ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి అగ్నికి ఆహుతైన అమ్మ. ఆ అమ్మ అగ్ని అంటే ఎవరు, దీపం. అగ్ని అంటే ఎవరు, జ్యోతి. జ్యోతి స్వరూపురాలు అమ్మ. మరి ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చున్నారంటే మీరందరూ కూడా అమ్మలే.
ఆ అమ్మని తలుచుకోవచ్చు, దుర్గాదేవిని తలుచుకోవచ్చు, లక్ష్మీదేవిని తలుచుకోవచ్చు, కార్తికేయుని తలుచుకోవచ్చు, కార్తీక దామోదర దేవతని తలుచుకోవచ్చు. ఏ దేవుడినైనా తలుచుకోండి, కానీ దీపం వెలిగించేప్పుడు జాగ్రత్త. దీపంతో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకని దయచేసి ఈ మధ్యలో కార్యకర్తలు ఆ లవని నుంచోబెట్టకుండా ఉంటే బాగుంటుంది. లేదంటే నేను ఆ పోలీసు వారిని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టినా మీరు ఇబ్బంది పడతారు. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం కనుక మనకు పోలీసులతో అవసరం లేదు, మనం అందరం చేయగలం. మనందరికీ మంచి భావన ఉంది, ఆ భావనతో మనం చేద్దాం. ఇప్పుడు దీపారాధన జరుగుతోంది.
నమః శివాయ. స్వామివారు రా. సింహాసనం సింహాసనం. స్వామివారిని లేవండి. ఇక అయిపోవాలిగా, ఇక అయిపోవాలి. అందరూ అయిపోయింది. స్వామివారి స్వామివారు రానివ్వండి. స్వామివారు రానివ్వండి. సనాతన సారథి భరత ముందు బిడ్డ స్వామివారి కూర్చోబెట్టండి. అందరు కూర్చోండి. మనం పొందాం. కార్తీక మాసంలో ఈనాడు సనాతన అందరూ వేద వేద పండితులకి కూలిపండి. నాగభూషణం గారు వేద పండితులు కూలిపండి. వేద పండితులు కూలిపండి. వేద పండితులు వేద ఆశీస్సులు తీసుకుంటున్నారు. ముందు దిగండి. మీరు మళ్ళీ ఎక్కిస్తారు. దీపారాధన చేస్తారు స్వామివారు. మీకు ఇక్కడ దక్షిణ విభాగంలో దక్షత గల మన బావుపూరి బాపట్ల బావగారు అదిగో వెంకటేశ్వర స్వామి వారు కైలాసం నుంచి కిందకి దించారు మనకి శివుడు. ఇదిగో నాయన నా బిడ్డలందరూ ఇక్కడ ఐశ్వర్య దీపం వెలిగిస్తున్నారు. మీరు వెళ్ళి అక్కడ ఐశ్వర్య దీపాన్ని తిలకించి నాకు తెలియజేయి. నేను ఇంకొకటి ఆ స్వస్థలు అక్కడ కనపడాలి. దీపం వెలిగించి అమ్మలు కనపడాలి. ముందు వాళ్ళు సరస్వతీ సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీరమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చేత కూడా వెలిగించాలి. అక్కడే స్వామి అయ్యప్ప వారి చేత కూడా వెలిగించాలి. స్వామివారు అయిపోయిన తర్వాత శివస్వామి వారు అయిపోయిన తర్వాత వాసవి జెండాను కూడా ఎగరేస్తున్నారు. ధ్వజం అంటాం దాన్ని మనం. మీకు అర్థం అవ్వాలి కనుక జెండా అన్నారు. స్వామివారు ఒక్కసారి ఆ వేదిక మీదే ఆ జెండాని కాస్త ఊపండి. ఆ ధ్వజాన్ని కొద్దిగా పైకెత్తి ఊపి దాంట్లో కూర్చోండి. శివస్వామి వారు ప్రపంచ ఆర్యవేశ మహాసభ జిల్లా అధ్యక్షులు ఎల్లపల్లి సత్యం గారు 2 నిమిషాలు మాట్లాడతారు. అనంతరం మిగతా కార్యక్రమం జరుగుతుంది. అరుగో ఇప్పుడే మనకి అందిన వార్త. మన క్షేత్ర పాలకులు దక్షత కలిగే అధ్యక్షత వహిస్తూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రజల కోసం నడుం బిగించిన మన వేగేశ్వర నరేంద్ర వర్మ గారు వచ్చి ఉన్నారు. వారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దీపోత్సవం జ్వాలాతోరణ దీపోత్సవం మనం చేసుకోవటం మన స్వామివారు వారి కృపా కటాక్షాలతో మేము జరగటం వారి తరుణమే మాకు అవకాశం కల్పించారు. ఆ స్వామివారికి పాదాభివందనం చేస్తూ అలాగే ఈరోజు మన స్వామివారి బాపట్నం రావడం కూడా ఈ రోజున
అమావాస్య ఆదివారం నూరాల నక్షత్రం రోజున శ్రీ శ్రీ శివస్వామి వారు మనకి బాపట్ల పట్టణం చేసిన వారికి కూడా శతకోటి వందనాలు సమర్పించుకుంటూ ఈ యొక్క బాపట్ల ప్రజలందరికీ కూడా ఈ అవకాశం కల్పించిన స్వామివారికి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేసుకోవడం చాలా సంతోషకరం. కానీ కొన్ని కారణాల వల్ల ఇబ్బందుల వల్ల మనం ఆహ్వానించినటువంటి మాన్యులు కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, అందరూ కూడా ఈ వర్ష ప్రభావం వల్ల రాలేకపోయారు. వారికి కూడా మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అనివార్య కాలంలో హైదరాబాద్ వెళ్ళి ఇప్పుడే ఒక 15 నిమిషాల్లో ఇచ్చేశారు. వారు కూడా ఈ యొక్క సభకు ఇచ్చేస్తున్నారు. ఈ ఆర్యవైశ్య సభ యొక్క జిల్లా అధ్యక్షులు వారు మాట్లాడున్నారు. ఇప్పుడు మనకి సాక్షాత్ కార్తీక మాసంలో కార్తీక దామోదరుడు ఇచ్చిన వరం మనకి. అదిగో ఎదురుకుండగా వినాయకుడిని తీసుకున్నాం. విఘ్నాలకు అధిపతి అయిన వాడు గురుతుల్యుడైన వినాయకుడిని దీపం పెట్టుకొని అక్కడ లక్ష్మీనారాయణ పెట్టుకొని ఈ వెనక శివపార్వతులు పెట్టుకొని ముందు ఈ శివేశ్వరుడిని కాషాయ వర్ణంగా ఉండి కార్తీక మాసంలో ఆ కైలాసం నుంచి మనకు ఆ శివపరమాత్ముడు పంపించిన ఆ మానవ రూపంలో కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య, ఇటువంటి అద్భుతమైన రోజున మన శివస్వామి గారు మన బాపట్లకి రావడం, మనందరికీ వారి యొక్క దివ్య దర్శనం ఇవ్వడం, ఈరోజు మీరు చేసుకున్న పుణ్యం వల్ల ఇటువంటి సద్గురువులు మీ దగ్గరికి వచ్చి ఆశీర్వదించడం అనేది మీరు చేసుకున్న పుణ్యం. అది మనమందరం కూడా ఈ నెల రోజులు ఎంతో చక్కగా కార్తీక మాసం జరుపుకుంటూ ఇంటిలో స్త్రీలు చక్కగా దీపాలు వెలిగించుకుంటూ ఎంతో ఆనందంగా ఈ యొక్క మాసం అందరూ గడిపారు. మరి ఆ గడిపిన శుభ సందర్భమే ఈరోజు శివస్వామి గారు మనకు ఇక్కడికి వచ్చి మనందరికీ అట్లాగే ప్రతి తల్లి ప్రతి ఒక్కరు కూడా బాహ్యంగా దీపాలు వెలిగించుకుంటూ వాళ్ళ యొక్క అంతర్గతమైన నేడు అందరినీ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ వేదికను అలంకరించవచ్చుగా కోరుతున్నాను. కూర్చొని ఉన్నాయండి చక్కగా. మనమందరం దయచేసి అమ్మలు 4 దగ్గర నుంచి అక్కడ ఉన్నారండి. మన పక్కన గల అధ్యక్షులు ప్రజా పరిపాలన అధ్యక్షాపరులు వేగేసి నరేంద్ర వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఐశ్వర్య దీపోత్సవ కార్యక్రమంలో ఈనాడు చివరి కార్తీక వేగేసి నరేంద్ర వర్మ గారు. హలో ఈరోజు ఇక్కడ ఒక మంచి కార్యక్రమం, కార్తీక ఐశ్వర్య జ్వాలా తోరణం దీపోత్సవం అంటాం. ప్రపంచ ఆర్య వైశ్య సంఘం బాపట్ల మరియు
వాసవి సేవా సంఘం సముఖ్య సభ్యులందరూ కలిసికట్టుగా సంయుక్తంగా చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో మన సాంప్రదాయాలకి, సంస్కృతికి, మన కుటుంబాలు, మన బాపట్ల ప్రజానికం, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న గవర్నెన్స్ ఈ ప్రభుత్వం అంతా బాగుండాలని నేను మనసారా ఈ వేదిక ద్వారా కోరుకుంటూ శ్రీ 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 శివస్వామి వారు కూడా ఈరోజు మనతో ఉన్నారు. కానీ అన్నిటికీ మించి ఈరోజు మీ అందరికీ సభాముఖంగా నేను క్షమించమని కోరుకుంటున్నా. హైదరాబాదు అనే ఒక బాధ అయితే నాకుంది. అందుకని మనస్ఫూర్తిగా పేరున మీ అందరినీ క్షమించమని కోరుకుంటున్నాను. అలాగే కార్యక్రమం చేసిన మనందరం బాగుండాలని ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనకి తోడుగా నీడగా ఎప్పుడు శుభాలు అందించాలని, అలా జరగాలి కూడా. మనందరూ ఇష్టంతో ఆ దైవత్వాన్ని పొందాలి. ఎవరి కోసం పూజ కాదు, మన కోసం, మన కుటుంబం కోసం, మన స్నేహితుల కోసం, మన బాపట్ల కోసం, మన ఆంధ్రప్రదేశ్ కోసం, తద్వారా భారతమాత ముద్దు బిడ్డలుగా ఉన్న మన భారతదేశం కోసం మనం ఇష్టంగా, మీరు ఏ కార్యక్రమమైనా ఇష్టంగా చేయాలని మనస్ఫూర్తిగా అటువంటి మనోబలాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. మన గృహాలలో ఉన్న చిన్న పిల్లలకి పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా, విద్య బాగా రావాలన్నా, చదివింది గుర్తు ఉండాలన్నా, పరీక్షా సమయంలో భయము, ఆందోళన, ఆదుర్ద లేకుండా వ్రాయాలన్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది. అందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠిద్దాం. నేను చెప్పగానే 2 సార్లు పలకండి. అందరూ కూడా నడుము ఇలా వంచేసారు, నడుము నిటారుగా పెట్టండి. కొంచెం అలసిపోయాం కదా ఇలా నుంచి. ఓం, పక్క వాళ్ళకు కూడా నిలబడినట్లేదు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఒకసారి సప్త ఋషులకి ఒక మీమాంస వచ్చింది. సమస్తమైన వేదవాజ్మయాన్ని ఔపోసన పట్టాం కదా, కానీ మా మనసులు ఎందుకు శాంతి పొందలేదు? విధాతను అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని సందర్శించి, ఓ చతుర్ముఖ, మీ 4 ముఖాల నుంచి 4 వేదాలను మాకు బోధించరా అనగా బ్రహ్మదేవుడు వారికి బోధిస్తారు. వారి మనసులు శాంతిని పొందల. ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ సందర్శించి, మహావిష్ణువు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలకు తండ్రి, వాటిని ఒకసారి మాకు ఉపదేశించరా అనగా శ్రీమన్నారాయణుడు వారికి ఉపదేశిస్తారు. వారి మనసులు శాంతి. అయ్యప్ప స్వామి దక్షిణామూర్తి వారు ఈ చిన్ముద్ర దాచి ధ్యాన నిమగ్నమై ఉంటారు. సప్తఋషులు అటుగా వెళ్తూ
దివ్యమైన ప్రకాశముతో ఉన్న ఆ యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారని వారు కూడా అక్కడే కూర్చుంటారు. వారు కూడా ధ్యాన నిమగ్నులై అవుతారు. ఇలా చాలా సమయం, చాలా కాలం గడిచినట్లుగా తెలియవస్తుంది. ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కళ్ళు తెరుస్తారు. యువకుడేమి ఆ వృద్ధునికి బోధించలేదు, ఆ వృద్ధులేమి యువకుని అడగలేదు. వారి మనసులు శాంతిని పొందినాయి. అదే దక్షిణామూర్తి వారు అవుతారు. అటువంటి దక్షిణామూర్తి వారి ప్రణమితూ తప్త చామికర ప్రఖ్య పీనోన్నత పయోధర చతుర్భుజ త్రినయన బాలేందు కృత శేఖర పద్మాత్పలకర సౌమ్య వరదాభయ పానిక సర్వలక్షణ సంపన్న సర్వాభరణ భూషిత సిత పద్మాసనాసీన నీలకుంచిత మూర్ధజ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వవేదము, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు పరమేశ్వరు యొక్క సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాననే పంచముఖాల నుంచి సప్తకోటి మహామంత్రాలు ఉద్భవించినాయి. ఎన్ని కోట్లండి? 7 కోట్ల మహామంత్రాలు. ఉత్తరన్యాయ మహామంత్రాలు, దక్షిణ్యాయ మహామంత్రాలు, గానాపత్య మహామంత్రాలు, కౌమార మహామంత్రాలు, వైష్ణవ మహామంత్రాలు, వైకానస మహామంత్రాలు, సౌర మహామంత్రాలు, శైవ మహామంత్రాలు, శాక్తేయ మహామంత్రాలు, బ్రహ్మ మహామంత్రాలు, దక్షిణామూర్తి వారి మహామంత్రాలు. మన గృహంలో చేసుకునే చిన్న పూజా కార్యక్రమం కానించి మనం నివసిస్తున్న ప్రాంతంలో దేవాలయంలో జరిగే అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగాది క్రతువులు, నూతన దేవాలయ నిర్మాణాలు, పాటల జీర్ణోద్ధరణలు, పుష్కరాలు, కుంభమేళాలు, అతిరాత్ర మహాయాగాలు, ఈ సృష్టిలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ 7 కోట్ల మహామంత్రాలు ఏదో ఒక మహామంత్రం ఉపయోగించుకోవాల్సిందే. అటువంటి మహామంత్రాల్లో మణిమకుడి ఉన్న స్థానాన్ని 2 మహామంత్రాలు ఆక్రమిస్తాయి. ఒకటి శివపంచాక్షరి మహావిద్య, 2 అష్టాక్షరి మహావిద్య. దివ్యమైన భవ్యమైన కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా అమావాస్య రోజున మనకు సనాతన భారత ఋషీషులు ఇచ్చిన 12 మాసాలలో అగ్రస్థానాన్ని వహిస్తుంది ఈ కార్తీక మాసము. కార్తీక మాసంలో జరిగే ఏ చిన్న పూజా కార్యక్రమమైనా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితుల ద్వారా, విద్వాంసుల ద్వారా, ప్రవచనకర్తల ద్వారా, అర్చకుల ద్వారా, పురోహితుల ద్వారా మనం వింటున్నాం, తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. కానీ ఈ కార్తీక మాసంలో ఒక మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక చేయకూడని పని చేస్తే అంతే పాపం వస్తుంది. ఇది హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. మంచి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, చేయకూడని పని చేస్తే అంతే ఎక్కువ పాపం వస్తుంది. అటువంటి కార్తీక మాసంలో అనేక కారణాల వల్ల మనం పూజల్లో పాల్గొనగలేకపోతే ఈ కార్తీక అమావాస్య రోజు ఒక్క దీపారాధన వెలిగిస్తే 30 రోజుల పాటు చేసిన పూజా ఫలితం వస్తుందని స్పష్టంగా ధర్మశాస్త్రాల ద్వారా మనకు తెలియవస్తుంది. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం వేదిక మీద ఉన్న మాన్యులు, స్థానిక ఎమ్మెల్యే గారు, వర్మ గారు, ఎందుకంటే రాజులు బాగా హైట్ ఉంటారు నాకు తెలుసు. మరొకసారి మన భావపూర్లో వారు చూసి అంత లైట్గా ఉన్నారు. వారి మనసు కూడా పెద్దదిగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తిని చూడగానే తెలుస్తుంది అమ్మటే. అలాగే మన కమిషనర్గా ఉన్నటువంటి వారి ఈ మధ్యనే మేము తెలంగాణలో కలిసాం, కార్యక్రమంలో కలిసాం. వారు ఇక ప్రపంచ ఆర్యవైశ్య సభ అధ్యక్షులుగా, జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నా పక్కన ఉన్నవారు, విచ్చేసిన మీరందరూ ఇందా నుంచి మా నాగేంద్ర శర్మ గారు చెప్తున్నారు, 4 గంటల సుమారుగా 5 గంటల నుంచి ఎదురు చూస్తున్నారని. ముందుగా మీ ఓపికకి ధన్యవాదాలు. దీపం వెలిగిస్తున్నాం. వెలిగించే ముందు ఈ 2 మహామంత్రాలను స్పష్టంగా పలుకుదాం. మన యొక్క నివసిస్తున్న ప్రాంతము, మన గృహము, మన రాష్ట్రము, ఈ దేశము, ఈ విశ్వము, ఈ ప్రపంచము లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో సుభిక్షంగా, సుసంపన్నంగా ఉండాలని అందరూ పలుకుదాం. 2 చేతుల దగ్గర చేయండి, చక్కగా చెప్పండి, ఓం నమః శివాయ. సహజంగా శబ్దాన్ని ఎందుకు బిగ్గరగా పలుకుంటారు చెప్పనా? కృతయుగంలో సంకల్పంతోనే అనుకున్న పనులు పూర్తయ్యాయి.
త్రేతాయుగంలో తపస్సు మాత్రం ద్వారా జరిగాయి, ద్వాపరయుగంలో యజ్ఞాల కత్తుల ద్వారా జరిగాయి, కలియుగంలో నామస్మరణ ద్వారా అన్నారు. ఇదే భావపురిలో లక్షలాది మంది ఉండవచ్చు. అనేక కారణాల వల్ల రాలేకపోయిన వారు, అంటూ ముట్టు మైలుతో ఆగిపోయిన వారు, వృద్ధాప్యంలో ఉండిపోయిన వారు, అంగవైకల్యంతో బాధపడుతూ రాలేకపోయిన వారు, ఇది మన పని కాదురా అని పరాయి ధర్మాలకు వెళ్ళిపోయి ఆగిపోయిన వారు. ఒక సనాతన భారత ఋషీశ్వరు ఇచ్చిన ధర్మం ఏంటంటే ఈ యొక్క పట్టణంలో అందరూ బాగుండాలి. అదే మానవత్వం. ఆ మానవత్వం హిందువులకి స్పష్టంగా ఉంది, మనకి మరీ ఎక్కువగా ఉంది. అటువంటి మానవత్వాన్ని కలగజేసుకుంటూ ఈ పుణ్యాన్ని వారికి కూడా ఇవ్వాలని. ఎందుకు చేతనంటే ఒక మంచి జరిగిన ప్రదేశము, మంచిని చేసిన వారు, మంచిని చూసిన వారు, మంచిని విన్నవారు, వినివెళ్ళి చెప్పిన వారు, ఈ ఐదుగురికి పుణ్యం వస్తుంది. పాపం జరిగిన ప్రదేశము, పాపాన్ని చేసిన వారు, పాపాన్ని చూసిన వారు, పాపాన్ని విన్నవారు, వినివెళ్ళి చెప్పిన వారు, ఈ ఐదుగురికి పాపం వస్తుంది. ఇవాళ చేస్తున్న ఈ సత్కార్యక్రమనే మహాపుణ్య కార్యక్రమంలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చక్కటి నామకరణం చేశారు మన భావపురి పెద్దలు. ఐశ్వర్య దీపము. ఏ దీపము? ఐశ్వర్య దీపము. కావున ఇది సుభిక్షంగా సంపూర్ణంగా ఉంటాకి చక్కగా పలుకుదాం. శబ్దాన్ని గట్టిగా ఉచ్చరించండి. ఆ శబ్ద తరంగాలు అలా 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 మన భావపురి మొత్తం విస్తరించాలి. వారికి సోకాలి. మనతో పాటు వారు కూడా పునీతులుగా మారాలి. వారి బుద్ధులు వికసించాలి. సన్మార్గంలో ప్రయాణం చేయాలి. అజ్ఞానం తీసివేసి జ్ఞానాన్ని ఇచ్చే ఈ దివ్యమైన అఖండమైన జ్యోతి స్వరూపంలో ఉన్న దీపాల ద్వారా ఈ ప్రాంతం అంతా వెలుగులు నిండాలి అంటూ చక్కగా చెప్పండి. ఓం నమః శివాయ. 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 ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. బాలా భారతి బ్రహ్మరూప జయతు 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 బాలా వైష్ణవి విష్ణు రూప జయతు 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 బాలా రౌద్రిణి రుద్ర రూప జయతు 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 బాలా చిన్మయి జ్ఞాన రూప శ్రీరాజరాజేశ్వరి పరదేవతాభ్యో నమః. చెప్పండి. ప్రాతకాలం పరాదేవికి ప్రణతులు, మధ్యాహ్న కాలం మహాదేవికి మంగళహారతులు, సాయంకాలం శివాదేవికి సన్నతులు, నిషీధ కాలం శ్రీ రాజరాజేశ్వరి మాతకు నీరాజనాలు. జగదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై మాత్రే నమః. హరి ఓం. ఇప్పుడు అందరూ నమస్కారం వదులగండి. ఇప్పుడు ఆనం చేసుకుని ఇక్కడికి వచ్చిన వాటి చేయొద్దండి. ఏదో సరే, తల్లులకు ఒక అనుమానం వస్తుంది. మేము అత్తవారికి వచ్చేసాం కదండి, ఎలా కుదురుతుందండి? వచ్చిందా? తొందరగా వస్తుంది. అయినా వారి పాదాలు నమస్కారం చేసుకోవాలి. ఏమంటే ఒకరే ఉన్నారండి, ఇంకోటి స్వర్గస్థులు అయ్యారండి, కైలాసానికి వెళ్ళారు, వైకుంఠానికి వెళ్ళారు, వారి పాదాలు నమస్కారం చేయాలి. అసలైన దేవీ దేవతలు ఇంట్లో తల్లిదండ్రుల రూపంలో ఉంటే వారికి నమస్కారం చేయకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఏం పట్టుకెళ్దామని మనం వచ్చాం?